తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చెరుకు రామచందర్ మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని అన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा गीता गंगा उज्जल जलधि प्यारे तव स्वगे तारे तव जगदाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार जोहार కొనసాగిద్దాం అంబేద్కర్ విధానాన్ని కొనసాగిద్దాం అంబేద్కర్ విధానాన్ని మానవ ఐక్యత దళితుల ఐక్యత ఐక్యత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ విధానాన్ని కొనసాగిద్దాం అంబేద్కర్ విధానాన్ని మానవ ఐక్యత దళితుల ఐక్యత ఐక్యత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा गीता गंगा उज्जल जलधि प्यारे तव स्वगे तारे तव जगदाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की भारत माता की भारत माता की जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్వతంత్ర ఫలాలు పేద వర్గాల వరకు చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక సంక్షేమ రంగాలను రాజ్యాంగ రచన ద్వారా దిశానిర్దేశం చేసిన మహోన్నత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చూపిన మార్గం ఈ దేశానికి అనితర సాధ్యం. మరి దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో ఆనాడు రాజ్యాంగ రచనకు సంకల్పించారు. ఆ కర్తవ్యం నెరవేరిన నాడు రాజ్యాంగ రచనకు అర్థం లేదని స్పష్టం చేశారు. మరి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి కూడు గూడు గుడ్డ విద్య పని కల్పించినాడే వారి బ్రతుకులు ఒడిదుడుకులు ఉండమని తేల్చి చెప్పారు. కానీ మనువాదులు ఏకత్వం ముసుగులు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరాకరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు చేస్తున్నారు. మరి వారికి నచ్చిన భావాలను మత హక్కులను హరిస్తూ హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ సాంప్రదాయ ముసుగులు ఈ దేశాన్ని తిరిగి బానిస సమాజం వైపు నెట్టివేయాలని చూస్తున్నారు. మరి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఏదైతే పేదవాళ్ళు కూడా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడు సామాజిక న్యాయం జరగవలసిన బాధ్యత మరి ఉన్నది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం మరి ఎంతో కృషి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళను గుర్తించి వారికి ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించిన బాధ్యత కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. మరి రాజ్యాంగానికి భంగం కలిగిస్తే సహించేది లేదు. మరి మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకున్న దిశలో పయనిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా బహుజన రాజ్యాధికారం దిశగా పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి సంపూర్ణమైనటువంటి సామాజికంగా బహుజనులకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో ఆ రోజే మరి బహుజనుల యొక్క స్థితిగతులు బహుజనుల యొక్క మరి అభివృద్ధి చెందారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు మన అన్నగారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చైర్మన్గా చీఫ్ అడ్వైజర్ గారు రామరంజన గారు మాట్లాడాలని కోరుచున్నాను. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ 1947 ఆగస్టు 15వ తారీఖు రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవనంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్వతంత్ర ఫలాలు పేద వర్గాల వరకు చేరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక సంక్షేమ రంగాలను రాజ్యాంగ రచన ద్వారా దిశానిర్దేశం చేసిన మహోన్నత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చూపిన మార్గం ఈ దేశానికి అనితర సాధ్యం. మరి దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగు నింపాలనే సదుద్దేశంతో ఆనాడు రాజ్యాంగ రచనకు సంకల్పించారు. ఆ కర్తవ్యం నెరవేరిన నాడు రాజ్యాంగ రచనకు అర్థం లేదని స్పష్టం చేశారు. మరి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి కూడు గూడు గుడ్డ విద్య పని కల్పించినాడే వారి బ్రతుకులు ఒడిదుడుకులు ఉండమని తేల్చి చెప్పారు. కానీ మనువాదులు ఏకత్వం ముసుగులు రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరాకరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు చేస్తున్నారు. మరి వారికి నచ్చిన భావాలను మత హక్కులను హరిస్తూ హత్యలు అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ సాంప్రదాయ ముసుగులు ఈ దేశాన్ని తిరిగి బానిస సమాజం వైపు నెట్టివేయాలని చూస్తున్నారు. మరి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఏదైతే పేదవాళ్ళు కూడా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడు సామాజిక న్యాయం జరగవలసిన బాధ్యత మరి ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం మరి ఎంతో కృషి చేయవలసిన బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళను గుర్తించి వారికి ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి అభివృద్ధి పథంలో నడిపించిన బాధ్యత కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. మరి రాజ్యాంగానికి భంగం కలిగిస్తే సహించేది లేదు. మరి మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకున్న దిశలో పయనిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా బహుజన రాజ్యాధికారం దిశగా పయనిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి సంపూర్ణమైనటువంటి సామాజికంగా బహుజనులకు రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందో ఆ రోజే మరి బహుజనుల యొక్క స్థితిగతులు బహుజనుల యొక్క మరి అభివృద్ధి చెందారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు మన అన్నగారు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చైర్మన్గా చీఫ్ అడ్వైజర్ గారు రామరంజన గారు మాట్లాడాలని కోరుచున్నాను.